నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గ పరిధిలోని మదర్సా ఇస్లామియా దారుల్ ఉలూం సబీలుల్ ఫలాహాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మౌలానా మొహమ్మద్ ఇనాయతుల్లా రషీద్ నజీం హువాబానీ మాట్లాడుతూ ఇల్లెందు నియోజకవర్గంలోని ముస్లిం ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారం నాడు మదర్సా ఇస్లామియా దారుల్ ఉలూం సబీలుల్ ఫలాహా ఇల్లెందు నందు అజీముషం జల్సాహే సలానా మదారిసే దిర్యానా మకీతిబియా ఖురానియా కార్యక్రమం నిర్వహించబడుతుందని, కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ముస్లిం మత పెద్దలచే చిన్నపిల్లలకు ఖురాన్ బోధనలు, అజీజ్ బోధనలు, యువత చెడు వ్యసనాలకు లోనై చెడు మార్గాన నడవకుండా బోధనలు మొదలగు అంశాలపై భారీ బహిరంగ సభ నిర్వహించబడుతుందని, ఇల్లెందు నియోజకవర్గ ముస్లిం సోదరీమణులు అందరూ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. మహిళలకు ప్రత్యేకంగా ఫర్జా ఏర్పాటు చేయబడుతుందని తెలిపారు. సభ అనంతరం భోజన ఏర్పాట్లు కలవని, సభ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని, ముస్లిం సోదరీమణులు ప్రతి ఒక్కరూ హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో హఫీజ్ కాజీ సర్కార్ మొహమ్మద్ ఇబ్రహీం, ముఫ్తీ మహమ్మద్ హమానతుల్లా, మౌలానా ఫలాముతుల్లా, మొహమ్మద్ బాషారతుల్లా, సయ్యద్ అబ్దుల్ హఫీజ్, మున్జం బాబా, హఫీజ్ అబ్దుల్ రెహమాన్, హఫీజ్ హరీఫ్, హఫీజ్ సమీర్ తదితరులు పాల్గొన్నారు. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। मोहतरम भाइयों, दोस्तों और बुज़ुर्गों, कल 16 तारीख़ बरोज़ इतवार बवक्त दिन में 10 बजे से मदरसा दारुल उलूम सबीलुल फलाह मोहद्दुल में मकातिब दीनिया व कुरानिया का सालाना जलसा मुनाकिद होने जा रहा है। मेरे भाइयों, दोस्तों और बुज़ुर्गों और मेरी मुअज़्ज़िज़ माँ बहनों, तमाम बिरादरान इस्लाम से मेरी गुजारिश है, आप अपने मासूम बच्चों के साथ में, स्कूल और कॉलेज में पढ़ने वाले बच्चे बच्चियों के साथ में कल के इस होने वाले जलसे में ज़रूर शिरकत फरमाएं, क्योंकि मदरसा इस बात की मेहनत और फ़िक्र कर रहा है कि कोई बच्चा कुरान की तालीम से महरूम न रहे, कोई मुसलमान कुरान की तालीम से महरूम न रहे। इसके लिए जो अनथक मेहनत हो रही है, आप अपने आँखों से उस मेहनत को सोचें और देखें, और उसके ज़रिए से आप अपने बच्चों को कल हमारे इस जलसे में जो बच्चे मकतबों में आकर पढ़ रहे हैं वो अपना तालीमी मुजाहरा करेंगे। कुरान, हदीस, अकायद, मसाइल, इस्लामी तरबियत और दीनी बातें छोटी छोटी मासूम ज़बान से वो आपके सामने बयान करेंगे, और हमारे इन बच्चों के सीखने सिखाने के ज़रिए से आपके घरों का दीनी माहौल इंशाअल्लाह रोज़ बरोज़ तरक्की करेगा। और मदरसे ने हर गांव में, हर मस्जिद में, हर महल्ले में मकतब के क़ियाम की कोशिश की है। अल्हम्दुलिल्लाह, आप सब लोगों की मदद से ये काम काबू में आ रहा है। जाहिर है कि जब आपकी मेहनत से काबू में आ रहा है तो आपको अपनी आँखों से इस कामों को देखना है। और कल के इस इजलास में इंशाअल्लाह 8 बच्चों का कुरान मुकम्मल हो रहा है। ख़त्म कुरान की दुआ भी होगी, और ज़रूर आप लोग इसमें शिरकत फरमा कर अल्लाह को राज़ी करने की फ़िक्र करेंगे। पूरे ज़िले से, पूरे देहातों से, यानी मोहम्मद नगर से और जूलूर पहाड़ से और बहुत से हमारे ज़िले के हर गांव से, अल्लाहपल्ली, टेकुलापल्ली, कारेपल्ली, इन तमाम मंडलों से भी बच्चे आ रहे हैं, और मदरसे के ज़रिए यहाँ सब मकामात पर मकातिब चल रहे हैं। लिहाजा मैं उम्मीद करता हूँ कि आप सब लोग इसमें शिरकत फरमा कर अल्लाह को राज़ी करेंगे। व आखिरु दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। ज़रूरी ऐलान యావత్ ముస్లిం ప్రపంచానికి అనగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు కాన్స్టెన్సీ ముస్లిం ప్రజలకి విజ్ఞప్తి. రేపు అనగా ఆదివారం 16/2/2025 నాడు మదర్సా దారుల్ ఉలూం సబీలుల్ ఫలాహ్ ఎల్లెందు బొజ్జాయిగూడెంలో అజీముషాన్ జల్సా బాఉన్వాన్ అజీముషాన్ జల్సా మదారిసే దీనియా వ మకాతిబే ఖురానియా ని ఉద్దేశించి మత పెద్దలు మరియు ముస్లిం పెద్దలు మరియు వీళ్ళకనగా చిన్నపిల్లలకి ప్రత్యేకంగా ఖురాన్ బోధనలు మరియు హదీస్ బోధనలు, వీళ్ళు ఎట్లా చదవాలా ఏంది అనే దాని ఆశంపై చిన్నపిల్లలు చిన్న వయసులో వాళ్ళకి మంచి బోధనలు
ఇవ్వగలిగితే పెద్ద అయ్యాక చెడు మార్గాల్లో పోకుండా మనం చాలా దగ్గర చూస్తున్నాము. పిల్లలు ముందు గుట్కా, సిగరెట్, డ్రగ్స్కి అలవాటై చాలా చెడిపోతున్నారు. కాబట్టి ఇలాంటి అలవాటు కాకుండా మత పెద్దలు మరియు అందరూ సామాజిక వర్గాలు అందరూ దీనిని కృషి చేసి మన పిల్లల్ని కాపాడుతుందిగా కోరుతున్నాము. పెద్ద బహిరంగ సభ జరుగును కావున ఈ సభలో మత పెద్దలు మౌలానా ఇనాయతుల్లా రషీదీ సాహబ్, మదర్సా దారుల్ ఉలూమ్ సబీలుల్ ఫలాహ్ నాజిమ్ ముబానీ, ఇంకా మదర్సా కమిటీ వీళ్ళ సభ్యులు ఆలపల్లి, గుండాల, టేకులపల్లి, కామపల్లి, కారేపల్లి మండలాల నుంచి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. ఆడోళ్ల కోసం ప్రత్యేక పరదా సౌకర్యం కలదు. సభ అనంతరం భోజనం ఏర్పాటు కూడా కలదు. కావున తమరందరూ ఈ సభలో వచ్చి సభను విజయవంతంగా చేయాలని కోరుతున్నాము. ఇట్లు మదర్సా దారుల్ ఉలూమ్ సబీలుల్ ఫలాహ్. పొద్దున 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సభ ఉండదు. 8 మంది పిల్లలు ఖత్ముల్ ఖురాన్ అనగా ఖురాన్ మొత్తం చదివి కంఠస్థలం చేస్తున్నారు. కాబట్టి మీరు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ANCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.